ఉపవాస ప్రార్థనలో ఉన్నా. నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, ఒక గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే. ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి చక్కెరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన? పాయాసం గాయించుకో, జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు, మధ్యాహ్నం ఏం తినొద్దనో. ఇక సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత 2 చపాతీలనా, నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్నా. మరి ఫ్రూట్స్ ఉంటే, పళ్ళు ఉంటే పళ్ళ రసం పిండుకొని అది కూడా తాగొచ్చాను. ఇప్పుడు 13 రోజులు అయిందన్నా ఉపవాస ప్రార్థనలో నేనుండి అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను 10 సంవత్సరాలు ఉంటా ఉపవాసం. ఇక అన్నంలో ఏముందండి, పళ్ళ రసాల్లో పాల్లో